వారితో యుద్ధం చేయడం వ్యర్థం. వెళ్ళి రథాన్ని అధిరోహించండి అంగరాజా. మీరు భూమిపైనే నిలిచి ఉంటే మీపై నేను దాడి చేయలేను. కానీ అంగరాజా అక్కడ నిల్చుని దాడి చేస్తే మీపై ప్రతిదాడి చేయనని మాత్రం అనుకోవద్దు. మిత్రమా కర్ణ, నీవు రథం నుండి ఎందుకు క్రిందకి దిగావు? తమ మిత్రుడు శరణాగతి వేడుకుంటున్నాడు యువరాజా. మౌనం వహించండి మద్రరాజా. నేను అర్జునుని చే పరాజితున్నై కిందకి దిగలేదు. మీ దుర్భాషలకు పరాజితున్నై రథాన్ని త్యజించాను నేను. మిత్రమా కర్ణ, దీని వలన అర్జునునికి ప్రాణదానం లభిస్తుంది. అర్జునుడి ప్రాణాలు వారి వద్ద సురక్షితంగా ఉన్నాయి అంగరాజా. తమ మిత్రుడు వారిని చంపలేకపోయారు. తక్షకుని స్మరణ చెయ్యండి అంగరాజా. అర్జునుడిని వధించండి. అవసరం లేదు గాంధార రాజా. నేను ఈ అర్జునుణ్ణి తక్షకుని సహాయం పొందకుండానే వధించగలను. కానీ మాకు మీ శౌర్యాన్ని చూడాలని ఇప్పుడేమీ ఆసక్తి లేదు అంగరాజా. మేము ఈ అర్జునుడిని వధించడం చూడాలి. దయచేసి మీరు మీ రథాన్ని అధిరోహించి తక్షణం తక్షకుని స్మరించి శరాన్ని సంధించండి. గాంధార రాజా. మిత్రమా, నిన్ను ఆదేశంతో నిర్బంధించే పరిస్థితిని కల్పించకు మిత్రమా కర్ణ. వెళ్లి రథంపై కూర్చో. వెంటనే నాగరాజు తక్షకుడి సహాయంతో ఆ అర్జునుడిని తక్షణం వధించు. మిత్రమా, నేను అర్జునుడిని నా సామర్థ్యంతో పరాజితుణ్ణి చేయాలి, ఇలా వంచనతో కాదు. అంగరాజా, ఇప్పుడు నేను నిన్ను ఆదేశిస్తున్నాను. ముందు నీ రథాన్ని అధిరోహించు. వెంటనే నాగరాజు తక్షకుని సహాయం కోరి ఈ అర్జునుడిని ఇప్పుడే వధించు. వెళ్ళు. నాగరాజ తక్షక, మీరు నా శరంపై కూర్చొని లక్ష్యాన్ని భేదించండి. జాగ్రత్త పార్థ, తక్షకుడు. నాగరాజు తక్షకుని బారి నుండి అర్జునుడు ఏ విధంగా తప్పించుకున్నాడు మామయ్య? ఇదంతా గొల్లవాడు వాసుదేవుడు చేసిన మాయ. ఆ మాయదారి కృష్ణుడు అర్జునునితో ఉండగా అర్జునుని వధించడం అసంభవము. ఈ రోజు సాక్షాత్తు ఆ వాసుదేవుడు కూడా అర్జునుడిని రక్షించలేడు గాంధార రాజా. మిత్రమా, ఆజ్ఞాపించండి. ఈ రోజు నా విజయాన్ని మీకు సమర్పిస్తాను, అన్యథా నా మృతదేహాన్ని. మిత్రమా కర్ణ, నీవు మరణిస్తే అది నా పరాజయం అవుతుంది. నేను అర్జునుని మృతదేహాన్ని చూడాలి. నీపై నాకు నమ్మకం ఉంది. అవశ్యం నీకు విజయం చేకూరగలదు. మద్రరాజా, రథాన్ని అర్జునుని చెంతకు తీసుకువెళ్ళండి. మాధవ, అంగరాజు యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు. మనం ఇక్కడ ఆగాలి. ప్రతి ఆహ్వానాన్ని స్వీకరించేది ఎవరో తెలుసా పార్థ? తన సామర్థ్యంపై నమ్మకం లేనివాడు. ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి తన పథకాన్ని అనుసరించి ఆహ్వానాన్ని స్వీకరిస్తాడు. ఇప్పుడు అసలు మన పథకం ఏమిటి మాధవ? శత్రువుకు వెన్ను చూపడం కూడా అప్పుడప్పుడు పథకంలో భాగమే అవుతుంది. కాల్యవానుడు నీకు గుర్తున్నాడా? అతన్ని నా సుదర్శన చక్రంతోనో నీ బాణాలతోనో సంహరించలేము. అయితే మనమేం చేయాలి? వారిపోదాం.
అర్జున, ఎక్కడికి పారిపోతున్నావు? వచ్చి నాతో యుద్ధం చెయ్యి. మనం ఎక్కడికి వెళ్తున్నాం మాధవ? అంగరాజుని పరాజితం చేసే సామర్థ్యం నాలో ఉంది. అవును పార్థ, నీవు అంతటి సమర్థుడవే. కానీ ఇప్పటికింకా యుద్ధం చేసే తరుణం రాలేదు. అంగరాజు కర్ణునితో యుద్ధం చేయవలసిన స్థలాన్ని నేనెప్పుడో నిశ్చయించాను. మధురరాజా, రథాన్ని ఆ దిశగా తీసుకువెళ్లి అర్జునుని రథాన్ని అడ్డగించండి. వాసుదేవుడు కూడా ఆ దిశగానే రథాన్ని తీసుకెళ్తున్నారు. ప్రతిష్టను మించిన సంతృప్తి స్వర్గంలో కూడా లభించదు అర్జున. మృత్యువుని చూసి పారిపోయి నీవు నీ ప్రతిష్టను ఎందుకు కోల్పోతున్నావు? ఆగు, ఆగి నాతో యుద్ధం చేయి అర్జున. మాధవ, కౌరవులు నగరాలు మోగించి మరీ లోకానికి చాటి చెప్తారు. అర్జునుడు యుద్ధాన్ని విడిచి పారిపోయాడని. యుద్ధభూమి నుండి నేను పారిపోతుంటానని కొందరు అంటుంటారు. నీకు తెలుసు కదా పార్థ, నాలాంటి వాడు నీకు సారథిగా ఉంటే ఇలాగే అవుతుంది. మధురరాజా, శీఘ్రంగా వెళ్ళండి. మధురరాజా, రథాన్ని ముందుకు నడపండి. రథచక్రాన్ని బురద నుండి బయటికి తీయండి. ఆ పని నాది కాదు. మీ సారథిగా ఉండమని నాకు శిక్ష విధించారు. అందుకే మీ సారథిగా రథం నడిపాను. అంతేకాని నేను మీ సేవకుని కాదు. మద్రదేశరాజు నేలపై కూర్చొని ఎవరికి సేవకుడిగా వ్యవహరించలేడు. మనిషి గొప్పతనాన్ని అతను చేసే పనులతో నిర్ణయించడం మధురరాజా. మనిషి గొప్పతనాన్ని నిర్ణయించేది కేవలం అతని వ్యక్తిత్వమే. మీరు నాకు సహాయపడనవసరం లేదు. నేను సూతపుత్రుణ్ణి, ఒక సారథి పుత్రుణ్ణి. నేను బాల్యం నుండి రథాల మధ్య పెరిగిన వాడిని. నేను ఇక ఈ రథచక్రాలు చిన్నప్పటి నా ఆట వస్తువులు. చిన్నప్పటి నా ఆటలు నేను ఇప్పటికీ మరువలేదు. మహారథి కర్ణ, కొద్దిసేపటి క్రితమే మీరు భూమిపై నిలబడి రథంపై ఉన్న అర్జునుణ్ణి యుద్ధానికి ఆహ్వానించారు. అర్జునుడు ఇప్పుడు ఆ ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నాడు. మాధవ, అంగరాజు నిశస్త్రుడు. అయినా మనం నిశస్త్రులపై దాడి చేయరాదు కదా. ఇది యుద్ధం పూర్తి చేయవలసిన సమయం పార్థ. అంగరాజు కర్ణుని చేతిలో తన ధనస్సు ఉన్నంత వరకు వారిని పరాజితుణ్ణి చేయడం సాధ్యం కాదు. వారు తమ ప్రియమిత్రుడు దుర్యోధనునికి ఎలాగూ విజయాన్ని చేకూర్చలేరు. కానీ వారి పరాజయానికి అవశ్యం కాలయాపన చేయగలరు. కనుకనే వారిని వధించడం ఇప్పుడు అనివార్యం. ధర్మాన్ని మీరు త్యజించకండి వాసుదేవ. నా రథచక్రాన్ని వెలికి తీయనివ్వండి. అటు పిమ్మట నేను అర్జునునితో అవశ్యం యుద్ధం చేస్తాను. కానీ మీరు మీ మాటల శస్త్రాలతో ఒక స్త్రీని వేసేయని నిందించి మీరు ధర్మాన్ని త్యజించి ఉండవచ్చు అంగరాజ కర్ణ. నీవు ఎటువంటి స్త్రీని కులవదు అంటున్నావా? ఈమె 5 పురుషులతో సంసారం చేస్తాం. వేశ్య అంటారు ఇటువంటి స్త్రీ, వేశ్య అంటారు ఇటువంటి స్త్రీ, వేశ్య అంటారు ఇటువంటి స్త్రీ. సంధ్య వాలేందుకు ఇంకా కొద్ది క్షణాలే ఉన్నాయి. సంకల్పం చేసుకున్న తరువాత ఈ విధంగా చలించడం యోధునికి శోభించదు పార్థ. బాణాన్ని సంధించు. అర్జున, నేను జీవన పర్యంతం ధర్మాన్ని అనుసరించాను. నియమబద్ధంగానే నేను నీతో యుద్ధం చేయాలనుకున్నాను.
ముందు ఈ రథచక్రాన్ని వెలికి తీయనివ్వు, మళ్ళీ మహారథిని కానివ్వు, ధనస్సును చేత ధరించనివ్వు. కాలయాపన చెయ్యకు పార్థ, ధనుస్సును ఎక్కుపెట్టు. అధర్మానికి పాల్పడక అర్జున. ఇలా నీవు అధర్మం చేస్తే ఇప్పుడు నేను అధర్మం చేస్తాను. నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాను. దాని ప్రచండ విస్ఫోటనంతో ఈ కురుక్షేత్రంలో ఉన్న సైనికులు, స్త్రీ పురుషులు, పశుపక్షాదులు పూర్తిగా నశించగలరు. శరాన్ని సంధించు. నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను. అంగరాజు కర్ణుడు తమ విద్యను విస్మరిస్తున్నారు. కేవలం సంకట సమయంలోనే వారికి తమ విద్య స్మరణకు రాదు పార్థ. సంకటం దాటిపోతే వారికి తమ విద్య పునఃప్రాప్తిస్తుంది. ఇదే అనువైన సమయం. అంగరాజు కర్ణుణ్ణి వధించు. ఆగు అర్జున. నిజంగా యోధుడవైతే, మహారథివైతే ఆగిపో. నీవిలా నిశస్త్ర యోధునిపై దాడి చేయరాదు. అభిమన్యుని అంతిమ క్షణాలను స్మృతికి తెచ్చుకో అంగరాజ కర్ణ. అభిమన్యుని మీరు వధించినప్పుడు వాని చేతిలో శస్త్రమేదీ లేదు, గాయపడిన వాని శరీరంలో రక్తమూ లేదు. ఆ స్థితిలో వారిని మీరే వధించారు అంగరాజ కర్ణ. అభిమన్యుని తన బాధ నుండి విముక్తుణ్ణి చేసేందుకే నేను వానిని వధించాను వాసుదేవ. అసలు వానికి బాధను కలిగించింది రంగరాజా. తమరి మిత్రుడు, మీ సహచరుడు 2 జాముల పాటు ఒక బాలుని నిర్దయగా బాధించారు. కానీ మీరు మౌనం వహించారు రంగరాజా. అప్పుడు ధర్మం స్మరణకు రాలేదా? అయినప్పటికీ నేను మీకు అవకాశం ఇస్తాను. సూర్యాస్తమయానికి ఇంకా 2 గడియలు ఉన్నాయి అంగరాజా. ఒకవేళ ఒక గడియలోగా మీకు మీ విద్య స్మరణకు రాకపోతే ఇక 2వ గడియలో నేను అంజలి అస్త్రంతో మిమ్ము వధిస్తాను. నాకెందుకిలా అవుతోంది పరశురామ ప్రభు? నా విద్య, నా సాహసం, నా సామర్థ్యం ఏది స్మరణకు రావడం లేదు. ఎందుకిలా జరుగుతోంది పరశురామ ప్రభు? అంగరాజ కర్ణ, పరశురామ ప్రభు పలుకులను స్మృతికి తెచ్చుకోండి. వెళుకన్నా, జీవితంలోని అత్యంత కష్ట సమయంలో, నీ జీవితంలోని అన్నింటికంటే ప్రధానమైన ఘట్టంలో ఆ క్షణాల నీవు నేర్చిన విద్య నీకు ఏ విధంగా ఉపయోగపడదు. ఆ విద్యకు ప్రయోజనం ఉండదు. ఇది పరశురామ ప్రభువు మీకిచ్చిన శాపం కాదు అంగరాజా. ఇది ప్రకృతి నియమం. కానీ నేను ఎంతగానో శ్రమించి విద్యను సముపార్జించాను వాసుదేవ. అయినా ఆ విద్యను ఇప్పుడు ఎందుకు మర్చిపోయాను? విద్య సముపార్జించే ప్రయత్నం మీరెందుకు చేశారు అంగరాజా? ఆ విద్య గొప్పతనాన్ని అర్థం చేసుకున్నారా మీరు? అలా విద్యను సముపార్జించాక సమాజానికి తోడ్పడాలనే కోరిక ఉన్నదా మీ హృదయంలో? లేక కేవలం మీకు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడానికే మీరు విద్యను సముపార్జించారా? వాస్తవానికి విద్యను సముపార్జించేవారు శ్రమపడే అవసరమే ఉండదు. కేవలం ఏకాగ్రత మరియు అంకిత భావం ఉంటే సరిపోతుంది. జ్ఞానం అనేది ఆత్మకు కల సహజ సిద్ధ గుణం. ఇక మీరు బుద్ధిమంతులు. మీరే చెప్పండి, విద్యాభ్యాస సమయంలో మనసుకి ఏకాగ్రత ఎందుకుండదు? ఎప్పుడైతే జ్ఞానాన్ని మనిషి ఒక సాధనమని భావిస్తాడో, ఇంకేదో వస్తువుని చేజెక్కించుకునే సాధనంగా జ్ఞానాన్ని అన్వేషిస్తూ బయలుదేరతాడో, అలాంటి వాడు జ్ఞానం గ్రహిస్తున్న సమయంలో అతని మనసుకి స్థిరత్వం లభించదు. జ్ఞానం
అతని ఆత్మ యొక్క గుణంగా ఎన్నటికీ మారదు. ఏ రంగైనా సరే వస్త్రానికి కల సహజ సిద్ధమైన గుణం కాదు. అందుకే సూర్యుని ప్రకాశంలో ఎండి ఆ రంగు వెలిసిపోతుంది. ఏ వ్యక్తి అయితే అపూర్వమైన జ్ఞానానికి కల విలువను అర్థం చేసుకుంటాడో అతను ఉత్తముడు అనిపించుకుంటాడు. కానీ ఏ వ్యక్తి అయితే ఇంకేదో పొందాలనే ఆశతో జ్ఞానాన్ని సంపాదిస్తాడో అతడు జీవితాంతం శ్రేష్ఠుడు అనిపించుకునే ప్రయత్నంలోనే ఉంటాడు. కానీ అతను ఉత్తముడు మాత్రం కాలేడు. మీరు కూడా జ్ఞానం సముపార్జించారు, కానీ ఒక ఆశయం కోసం. భగవంతుడి సన్నిధిలో ఉండి కూడా మీకు మనశ్శాంతి దొరకలేదు. మీరు సర్వదా పోటీ పడుతూనే ఉన్నారు ఎక్కడో ఉన్న అర్జునుడితో. మళ్ళీ వస్తాను. భారత వర్షంలోనే శ్రేష్ఠ ధనుర్ధారిని నేను తప్పక తిరిగి వస్తానని మీకు నమ్మకం కలిగించి మళ్ళీ వెళ్తాను. మీ శిష్యులందరికన్నా నేను శ్రేష్ఠుడు నడిపించుకుంటాను. అలా జ్ఞానం సంపాదించాలని మీ ఆశయంలోనే లోపముంది. అలాంటిది ఈ విద్యను మీరు మరచిపోవడం సహజమే కదా అంగరాజా. పోటీ పడకుండా నేను ఎలా వెనక్కి తగ్గగలను వాసుదేవ? నా జీవితంతో నేను ఏ విధంగా రాజీ పడగలను? ఈ సమాజం నిరంతరం నా వ్యక్తిత్వాన్ని కాలరాస్తూ వచ్చింది. నాలోని శక్తికి తగిన గౌరవం ఇవ్వలేదు. నా స్వప్నాలను స్వీకరించలేదు. నేనొక సూతపుత్రుడనంటూ ఎప్పుడూ అవమానపరుస్తూ వచ్చింది. నీ పితృదేవుడి మాట వినిపించుకో. సూతులకు శస్త్రాలు సంధించే సామర్థ్యం ఉండదని ఆయనకి బాగా తెలుసు. ఈశ్వరుడు ప్రసాదించిన సామర్థ్యంపై మనిషికి అధికారం ఉంటుంది వాసుదేవ. అలాంటిది ఈ సమాజం ఎవరినైనా అధికారం పొందే అర్హత లేదని ఎలా చెప్పగలదు? ఆ విధంగా చెప్పడం నిజంగా ఘోరాపరాధమే రాధేయ. జాతి పేరిట వివక్ష చూపడం, మానవ కల్పిత విభేదాల ఆధారంగా ఎవరైనా ఒక వ్యక్తిని కానీ లేదా సమాజంలోని ఒక భాగాన్ని కానీ అధికారం నుంచి, అవకాశాల నుంచి, సంపద నుంచి లేదా ప్రతిష్ట నుంచి దూరం చేయడం అది మానవత్వానికే విరుద్ధం. మరిందులో నా దోషం ఏమిటి వాసుదేవ? పరాభవాలకు తలవంచకుండా నేను ఈ సమాజాన్ని ప్రతిఘటించాలనుకున్నాను. నా జీవితాన్ని పణంగా పెట్టి నా అధికారాన్ని పొందాలనే ప్రయత్నం చేశాను. ఇందులో నా దోషం ఏముంది వాసుదేవ? అంగరాజా, ఒకానొకప్పుడు పృథ్వీర్యుడి పుత్రుడైన కార్తవీర్యార్జునుడు అనే పేరున్న ఒక క్షత్రియ రాజు జమదగ్ని మహర్షిని హతమార్చాడు. మహర్షి పుత్రుడు అప్పుడు ఏం చేశాడో తెలుసా మీకు? పితృవియోగంలో కూడా అతను లోతుగా ఆలోచించాడు. తన తండ్రి మహర్షి జమదగ్నిని ఎందుకు హతమార్చారో ఆలోచించాడు. ఆ అధర్మానికి మూలం ఎక్కడుంది? అతను తను పడుతున్న బాధలను విస్మరించాడు. సమాజాన్ని పీడిస్తున్న బాధలన్నింటినీ తనవిగా మార్చుకున్నాడు. అధర్మాన్ని ఆచరించే క్షత్రియులను నాశనం చేసి సమస్త ఆర్యావర్తాన్ని పరిశుద్ధం చేయడమే తన జీవిత కర్తవ్యంగా మార్చుకున్నాడు. ఆయనలో కేవలం ప్రతీకార వాంఛే ఉండి ఉంటే ఈ రోజు ఆయనకు పరశురామ ప్రభు అనే పేరు వచ్చేది కాదు. అవును రాధయ్య, మీరు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు అన్నీ వాస్తవాలే. కానీ వాటి పట్ల మరోలా స్పందించి ఉంటే మీరు ఈ సమాజాన్నే ఉద్ధరించి ఉండేవారు. మీ జీవితం కూడా సార్థకమయ్యేది. మీలాంటి శక్తి సంపన్నులైన మనిషి చేయూత ఒకవేళ విధివంచితులైన ఇతర మనుషులకు లభించి ఉంటే ఎన్నెన్నో జీవితాల్లో సుఖ సంతోషాలు విరాజిల్లేది. ఈశ్వరుడిచ్చిన ప్రతిభ మీ దగ్గరుంది, సామర్థ్యం కూడా ఉంది. పరాభవాలు మీకు అనుభవపూర్వకంగా తెలుసు. కానీ మీరు మీ జీవితాన్ని వారికి అంకితం చేయలేదు. మీరు మీ జీవితాన్ని సమర్పించుకున్నది ఆ దుర్యోధనునికి. అతని పక్షాన కేవలం అధర్మం ఉంది, అది తప్ప మరికేం లేదు. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి. మీరు ఆ దుర్యోధనుడి పక్షాన నిలబడ్డారు. మీరు పాంచాలి వస్త్రాపహరణ లాంటి పాపంలో భాగం పంచుకున్నారు. మీరు మీ మాత కోరికను కూడా మన్నించలేకపోయారు. మీ సోదరుల ముక్కుపచ్చలారని 2 పుత్రులను హతమార్చారు మీరు. ఇక ఈ రోజు మీ ధర్మాన్ని కోల్పోయి, మీ విద్యను కోల్పోయి, మీ సంతోషాన్ని కోల్పోయి మీ తమ్ముడి చేతిలోనే మరణించడానికి ఇక్కడ సిద్ధంగా నిల్చున్నారు. మీరన్నదంతా యథార్థమే వాసుదేవ. అయినా ఇప్పుడు నేను నా మిత్రుడు దుర్యోధనుడు చేసిన ఉపకారాన్ని విస్మరించలేను. ఏమిటా ఉపకారాలు రాధయ్య? మీతో స్నేహం చేశాక ఆ దుర్యోధనుడు ఆర్యావర్తంలోని సమస్త సూతులకు, బాధితులైన మనుషులందరికీ వారి వారి అధికారాలు ఇచ్చేశాడా? దౌర్జన్యాలకు, అన్యాయాలకు గురైన ప్రజలకు అభయమిచ్చి హక్కున చేర్చుకున్నాడా? లేదు లేదు రాధయ్య. అతను కేవలం తన స్వార్థం కోసమే మీకు మిత్రుడయ్యాడు. మీ మనసులో అర్జునుడి పట్ల ప్రతీకార భావం ఉందని అతనికి తెలుసు. అది చూసే అతను మీకు మిత్రుడయ్యాడు. ఒకవేళ మీరు మీకు కలిగిన ఆ బాధలను మరచి సమాజంలోని బాధలను మీవిగా చేసుకుంటే ఆ దుర్యోధనుడి మైత్రి కేవలం బూటకమని అర్థం చేసుకునేవారు. ఒకవేళ దుర్యోధనుడిలో నిజమైన ఉపకార బుద్ధి ఉండి ఉంటే మీరతని ద్వారా లోకంలోని అనేక బాధితులకు సహాయపడగలిగి ఉండేవారు. వాస్తవానికి అతడిని అన్ని అధర్మాలు, అపరాధాల నుండి విముక్తుణ్ణి చేసి ఉండేవారు. కానీ మీరు ఈ సత్యాన్ని అర్థమే చేసుకోలేదు. మీపై అతను చేసిన ఉపకారాలకు వాస్తవానికి ఏమాత్రం విలువలేదు.
నా జీవితంలో సర్వదా బాధితులకు వంచితులకు దానాలిచ్చాను వాసుదేవ. నా సంపదలో నా కోసం ఏది మిగుల్చుకోలేదు. ధనం దానం చేస్తే వచ్చే లాభం దానం చేసిన వారికి దక్కుతుంది, దానం పొందేవాడికి కాదు. ఒకవేళ మీరు మీ సామర్థ్యాన్ని మీలా బాధపడుతున్న వారిని స్వతంత్రులను చేసేందుకు ఉపయోగించి ఉంటే లోక కళ్యాణం జరిగి ఉండేది రాధయ్య. దక్కవలసిన అవకాశాలను సమాజం మీకు దక్కకుండా చేసిందని మీరంటున్నారు. కానీ ఈశ్వరుడు మీకు ప్రసాదించిన అపూర్వ అవకాశాల విలువ దానిని మీరు గుర్తించనే లేదు. కనీసం ఈ ఒక్క సత్యం తెలుసుకోండి. ఏ వ్యక్తి అయితే సమాజం కోసం జీవిస్తాడో దానివల్ల అతనికే లాభం చేకూరుతుంది. కానీ ఏ వ్యక్తి అయితే కేవలం స్వప్రయోజనాల కోసం జీవిస్తాడో అతనితో పాటు అతనుండే సమాజానికి కూడా అతని వల్ల నష్టం వాటిల్లుతుంది. కురుక్షేత్రంలో ఈ రోజు మనం చూస్తున్న ఈ విధ్వంసం దానికి కారణం ఆ దుర్యోధనుడో వాళ్ళ మేనమామ శకునో కాదు. ఈ పాపం ముగ్గురు మహారథులు చేశారు. మహితాత్ముడు భీష్ముడు, గురు ద్రోణుడు, చివరిగా మీరు రాధయ్య. మీరు ముగ్గురు మీరు నమ్మిన ధర్మ సిద్ధాంతాలను త్యజించి లోక కళ్యాణం గురించి ఆలోచించి ఉండి ఉంటే, దుర్యోధనుడికి సహాయం నిరాకరించి ఉండి ఉంటే ఈ యుద్ధమే జరిగి ఉండేది కాదు. మీరంటున్నది సత్యమే వాసుదేవ. సమాజానికి అధర్మం చేసేవారి వల్ల కలిగే హాని కంటే అధికమైన హాని ధర్మం తెలిసిన వారి క్రియాశూన్యత వల్లే కలుగుతుంది. ఈ మహాయుద్ధం ఆపలేని మేమే దోషులు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది రాధయ్య. మీ దుఃఖాలను మరిచిపోండి, మీ అధర్మాన్ని త్యజించండి, అలాగే మీ మరణాన్ని స్వీకరించండి రాధయ్య. ఇందులోనే సమాజంతో పాటు మీ శ్రేయస్సు కూడా ఉంది రాధయ్య. మీరిచ్చిన ఆదేశాన్ని స్వీకరిస్తున్నాను వాసుదేవ. మృత్యువుని కూడా స్వీకరిస్తున్నా. మా కుంతిమాతకు చెప్పండి నేను క్షమాపణలు కోరుకున్నానని. అలాగే పాంచాలికి చెప్పండి యుద్ధభూమిలో నా రక్తాన్ని ప్రవహింపచేసి ఆమెకి జరిగిన పరాభవానికి నష్టపరిహారం చెల్లించాలని. కానీ నన్ను ఇంకా ఓ ప్రశ్న వేధిస్తోంది వాసుదేవ. నా సామర్థ్యానికి గుర్తింపు నాకు ఎప్పుడూ లభించదా? రాధయ్య, మీ చేతుల్లో మీ ధనుస్సు కూడా లేదు. మీ రథచక్రం భూమిలో ఇరుక్కుని ఉంది. అలాగే మీరు నేర్చిన విద్య మీకు జ్ఞప్తికి రావడం లేదు. ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకొని మిమ్మల్ని వధించవలసి వస్తోంది రాధయ్య. ఇదొక్కటి చాలదా మీ సామర్థ్యాన్ని చాటి చెప్పడానికి? ఇక కాలయాపన చేయవద్దు పార్థ. అంగరాజు కర్ణుణ్ణి వధించు. ప్రియార్జున, ఒకవేళ నా రథచక్రం భూమి నుంచి వెలికి వస్తే ఈ కాల ప్రవాహమే మారిపోతుంది. నేను నా రథచక్రాన్ని వెలికి తీసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. యోధుడను కదా, అంతిమ క్షణం వరకు ప్రయత్నించడం నా కర్తవ్యమని భావిస్తాను. కానీ ఇప్పుడు సూర్యాస్తమయం కావస్తోంది. సూర్యభగవానుడు కనుమరుగవుతాడు. అలా జరగకముందే నీవు నన్ను వధించు. ఇప్పుడు నేను నా పితృదేవుల సన్నిధికి వెళదామనుకుంటున్నాను.
సూర్యాస్తమయానికి ఇప్పుడు కేవలం కొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి పార్థ. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకో. అంగరాజు కర్ణుణ్ణి అతని పాపాల భారం నుంచి విముక్తుణ్ణి చెయ్యి. కన్నా సూతుపుత్రుడు విశ్వాసఘాతకుడైనాడు. వాడు మనకు పరాజయమనే జ్ఞానాన్నిచ్చి తన ప్రాణాలు తెలిసాడు. దుష్టుడు. నగారానాదాలు విజయానికి సంకేతమిస్తున్నాయి నకుల. చూస్తుంటే అర్జునపుత్రుడు అభిమన్యుని వధించిన ఆ కర్ణుడు మృతి చెందినట్లున్నాడు అగ్రజ. మా అన్నయ్య అర్జునుడి చేత కాళ్ళు కడిగించుకున్న ఆ అధముడు చివరికి ఆ యమలోకానికే చేరుకున్నాడు. చనిపోయాడు. సతీ పాంచాలిని వేశ్యాన్ని వర్ణించిన ఆ దుష్టుడు చనిపోయాడు. ఇప్పుడు నాకు అంతిమ సంస్కారం నీవే చేయాలి ప్రియ సోదరా. పుత్ర కన్నా మీరు నాకు తిలకం దిద్దారు మాత. నాకు నా పాపాలన్నిటి నుండి విముక్తి లభించింది. నీ మృత్యు పాపం నుండి నేను ఏ విధంగా ముక్తిని పొందగలను పుత్ర? ఒక శత్రువు మరణిస్తుంటే మాత ఈ విధంగా ఎందుకు రోధిస్తున్నారు? శత్రుత్వం ముగిసింది పార్థ. సంబంధాలను స్మరించవలసిన సమయం వచ్చింది. అశ్రువులలో జనించిన బంధం అశ్రువులలోనే ముగుస్తుంది. అంటే మాధవ, ఈ ప్రశ్న మీ కుంతీమాతను అడుగు. పుత్ర, నేను ఎప్పుడూ నీ శిరస్సును ప్రేమగా నా ఒడిలో ఉంచుకోలేదు. జీవన పర్యంతం మాతృ ప్రేమ నన్ను దహిస్తూనే ఉంది. అది నా దౌర్భాగ్యం మాత. మీకు నేను ఎప్పుడు ఏ సుఖాన్ని ఇవ్వలేదు. బాల్యంలో నాకు ప్రథమ ఒడి లభించింది. కానీ నేను మీకొక పుత్రునిగా ప్రేమను నేను పంచలేకపోయాను మాత. మాత, మీరు నా శిరస్సును
మీ ఒడిలోనికి తీసుకోండి మాత. నేను నా సమస్త దుఃఖాలను, మనసులోని శత్రుత్వాన్ని మీ ఒడిలో విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాను మాత. మీరు నా శిరస్సును మీ ఒడిలోనికి తీసుకోండి మాత. మాత, ఏమిటి మీరు చేస్తున్నది? వాడు మనకు శత్రువు. లేదు భీమా, వీనికి శత్రువు మీ అమ్మే. ఎవరికి తెలుసు ఏ జన్మలో ప్రతీకారం తీర్చుకున్నానో నేను. ఇలా వేడికి భరింపరాని బాధను, జీవితాంతం సంఘర్షణను మిగిల్చాను. మీరు అంగరాజుకు సంఘర్షణ మిగిల్చారా? ఏమిటి మాత మీరు అంటున్నది? ఈ మహారథి సదా మీ పుత్రుల ముందు శస్త్రాన్ని ఎత్తాడు. మీ పుత్రులతో నిరర్ధకంగా పోటీ పడాడితాడు. పుత్రుడు అభిమన్యుని అమానుషంగా వధించాడితాడు. మీ పుత్రుడు 5 ప్రాణాలు తీస్తానని శపథం చేశాడితాడు. లేదు నకులా, నా పుత్రులు 5 సజీవంగా ఉంచుతానని శపథం చేశాడు. ఈ కారణంగానే వీడు మీలో ఎవ్వరినీ వధించలేదు. మాత, ఏమిటి మీరంటున్నది? స్పష్టంగా చెప్పండి. పుత్ర యుధిష్ఠిరా. మాత, వద్దు రాజమాత, మౌనంగా ఉండండి. గౌరవం, ప్రతిష్ట, ప్రేమ, సమర్పణ ఇవన్నీ ఇసుకతో నిర్మించిన కోట. క్షణమాత్రంలోనే కూలిపోయేవి. మాత, ఇప్పుడు నేను ప్రాణాలు త్యజించేందుకు సిద్ధంగా ఉన్నాను మాత. మీరు మీ గౌరవాన్ని వదులుకుంటే ఏం ప్రాప్తిస్తుంది? అలాగే నాకు మాత్రం ఏం ప్రాప్తిస్తుంది మాత? దైవికంగా జరిగిన ఈ రహస్యాన్ని కాలగర్భంలో కలిసిపోనివ్వండి రాజమాత. లేదు పుత్ర, నీవెప్పుడు నన్ను ఏ విధంగానూ దండించలేదు. జీవన పర్యంతం నా అపరాధానికి దండనను అనుభవించావు నువ్వు. ఇప్పుడు ఒకవేళ నా పుత్రులు నన్ను అవమానించినా, తిరస్కరించినా, లేక వారు నన్ను దండించినా అది ఇప్పుడు నాకు అంగీకారమే. ఈ ప్రశ్న అడిగేందుకు నా మనసు కంపిస్తోంది మాత. కానీ ఏమిటా రహస్యం? ఏమిటా అపరాధం? ఎందుకు దండన? వివాహానికి ముందు నేను చేసిన అపరాధం. దుర్వాస మహర్షి నాకు మంత్రోపదేశం చేశారు, కానీ దాని ప్రభావాన్ని పరీక్షించకూడదన్నారు. అలా చేస్తే ఫలితానికి బదులుగా బాధలే ప్రాప్తిస్తాయన్నారు. కానీ విచక్షణ తెలియని వయసు నాది. ఆ మంత్ర ప్రభావాన్ని
నేను అర్థం చేసుకోలేదు. మేము అదృశ్యం కాగానే మా తేజంలోని ఒక అంశను బాలుని రూపంలో నీవు పొందగలవుతుంది. మా పుత్రుడు అజేయుడు కాగడుకుంది. సమస్త విశ్వంలో వాడు కర్ణుడనే పేరుతో ప్రఖ్యాతి గడిపాడు. రాజమాత, మీరు మా పుత్రుని జీవితమే హరించారు. ఇప్పుడు నన్ను నా పుత్రుని స్మృతులకు కూడా దూరం చేయాలని వ్యూహం పన్నుతున్నారా? కర్ణ, నీవు నా పుత్రుడివి, నా వంశోద్ధారకుడివి పుత్ర. నీవు నా రాధేయుడివి పుత్ర, నా రాధేయుడివి. ఈ దుష్టురాలి పుత్రుడు కావు. మొసలి తన కన్న పిల్లల్ని చంపి తింటుందట అని అందరూ చెప్తూ ఉంటారు. ఒకవేళ మీరే నా పుత్రునికి జన్మనిచ్చి ఉంటే మీరు మొసలి కంటే కూడా అత్యంత దుష్టులు. రాధమ్మా, ఎప్పటికీ నేను నీ పుత్రుడనే రాధమ్మా, నీ పుత్రుడనే. కుంతిమాతను అలా దూషించకు. ఎందుకు దూషించకూడదు పుత్ర? తప్పక దూషిస్తాను. మీరు నా పుత్రునికి మాట అంటున్నారా? నా పుత్రుని మనసు గురించి మీకే మాత్రమూ తెలీదు. వారి బాల్యం ఎలా గడిచిందో చూసారా మీరు? నా పుత్రుని బాల్యం అత్యంత దివ్యమైనది. పర్వతాలపై నుండి సునాయాసంగా దూకేవాడు. హస్తనాపురంలో మీకు స్వాగతం పూల వర్షంతో జరిగింది. మీకు అది గుర్తుందా రాజమాత? అది నా పుత్రుని ధనుర్విద్య ప్రదర్శన. అలాంటి నా పుత్రుని మీరు త్యజించారు. కానీ ఈ రోజు నా పుత్రుని మాత్రంటూ ఇక్కడ వినిపిస్తున్నారు. రాధమ్మా, నేను ఎప్పటికీ నీ పుత్రుడనే రాధమ్మా. ఆనాడు కుంతిమాత నన్ను త్యజించి ఉండకుంటే మరి ఈ రాధమ్మ నాకెలా లభించి ఉండేది? రాధమ్మా, వాసుదేవుడు కూడా వారు కూడా ఇద్దరు మాతలకు పుత్రుడే. మరి నేనెందుకు కాకూడదు రాధమ్మా? ఎందుకు కాకూడదు రాధమ్మా? చెప్పు రాధమ్మా. అంగరాజు కర్ణుడు మీకు పుత్రుడా మాత? అవును పుత్ర. అంగరాజు కర్ణుడు నాకు జన్మించిన జ్యేష్ఠ పుత్రుడు. వీడు నా పుత్రుడే, నా పుత్రుడే. రక్తం ప్రవహించకున్నా భేదమేముంది అంగరాజ? ఇది మీకు మృత్యుదండనగానే భావించండి. అంగరాజ కర్ణ, మీ సామర్థ్యాన్ని చూసి మిడిచిపడుతున్నారు. దరిద్రుడైన బిచ్చగాడిలా దుర్భాషలాడుతున్నావా? గుర్తించుకో, నీవు నీ సామర్థ్యాన్ని, సమస్త జ్ఞానాన్ని కోల్పోయి మరణిస్తావు. ఆత్మ దరిద్రుడిపై మరణిస్తావు నీవు. వెళ్ళిపో సూతపుత్ర, మీ పితృదేవుని మాటను మన్నించు. సూతునికి సామర్థ్యం ఉండదన్న వాస్తవం వారికి తెలుసు. కలువ పూలను నేను ఎప్పుడు చూసినా నాకు మీ పాదాలే గుర్తుకొస్తాయి మహారాణి. మేము త్వరలోనే మీ మృతదేహానికి ప్రణామం చేస్తాము అంగరాజ కర్ణ. ఇంతటి అధర్మాన్ని చేశారా మీరు మాత? దేనినైనా గుప్తంగా ఉంచితే దానిని పాపం అంటారు. నిర్భయంగా ప్రకటిస్తే దానిని పుణ్యమని భావిస్తారు. కాదు, మీరు చేసిన పుణ్యాన్ని గుప్తంగా ఉంచి ఇంతటి పాపాన్ని మూట కట్టుకున్నారు. మా అగ్రజునిగా వారికి చరణస్పర్శ చేయడానికి మారుగా ఇలా శస్త్రాలతో బాధించే దుస్సాహసం చేశాము మాత. పూజనీయులైన అగ్రజుని జీవన పర్యంతం నేను అవమానించాను. మా శిరస్సుపై ధరించయోగ్యమైన ఈ రత్నాన్ని ఎప్పుడూ నేను చరణాల వద్ద ఉంచాలని భావించారు. నా చేతులతో నేనెంతటి దుష్కర్మకు పాల్పడ్డాను అగ్రజ. ఎందుకు మాత మీరు మా చేత ఎంతటి పాపాన్ని చేయించారు? ఆ పాపం నేనే చేయించాను ప్రియార్జున. ప్రపంచంలో నేనే శ్రేష్ఠుడిని అనిపించుకోవడానికి.
నాకెంతో ఆనందంగా ఉంది. చిట్ట చివరికి ఈ ప్రపంచంలోనే శ్రేష్ఠునిగా నిరూపించుకున్నాను. నీవు నన్ను వధించడానికి వంచన చేయవలసి వచ్చింది కదా ప్రియ సోదరా. నేను చేసిన ఈ పాపానికి నేను ఏ విధంగా పరిహారం చేసుకోగలను జ్యేష్ఠ సోదరా? ఏ విధంగా పరిహారం చేసుకోగలను? మాతవడిలో తల వంచి సేద తీరు ప్రియార్జున. ఇక్కడే అన్ని పాపాలకు విముక్తి లభిస్తుంది. నాకు విముక్తి లభించింది. రాధమ్మా, నా ప్రయాణానికి సమయం కావచ్చింది. రాధమ్మా, నా ప్రియ సోదరులారా, మీ అగ్రజునిగా భావించి మీరు నా ఆదేశాన్ని మన్నిస్తారా? మీరు కుంతీమాతను ఎప్పుడు నిందించకండి. సోదర అర్జున, నా పుత్రునికి శిక్షణను నీవే ఇవ్వాలి. మీకు నేను వాగ్దానం చేస్తున్నాను జ్యేష్ఠ సోదర, ఏ స్థానం మీకు లభించాలో అది మీ పుత్రునికి లభిస్తుంది. ఇంద్రప్రస్థ సింహాసనంపై మీకు అధికారం ఉంది. అది అవశ్యం మీ పుత్రునికే లభిస్తుంది అగ్రజ. అది మీ పుత్రునికే లభిస్తుంది. నీతో ఎప్పుడూ పోటీ పడటమే జీవితంలో నేను చేసిన మహాపరాధం సోదర అర్జున. నేను శ్రేష్ఠుణ్ణి, కానీ నీవు ఉత్తముడివి. నీవు సర్వోత్తముడివి నా ప్రియ సోదరా. నీవు సర్వోత్తముడివి. ఇప్పుడు నాకు అంతిమ సంస్కారం నీవే చేయాలి ప్రియ సోదరా. వృషాలి, నీకు జ్ఞాపకం ఉందా వృషాలి? నేను నీకొకసారి చెప్పాను, సముద్రంపై ప్రయాణం చేసేవారికి ధృవతార దూరంగా ఉన్నప్పటికీ దిశానిర్దేశం చేస్తూనే ఉంటుందని. నీవు కూడా నాకు దిశను చూపుతూ వచ్చావు వృషాలి. నాకు రాసి ఉంటే నేను ఏదో ఒక నాటికి ఆ గమ్యాన్ని చేరుకునేవాణ్ణి. ఏమో, బహుశా ఆ అదృష్టం నాకు రాసి పెట్టలేదేమో వృషాలి. జీవన సాగరంలో ప్రయాణం చేసి చేసి ఆ ధృవతార నాకు దూరమైంది. నేను ఆ ధృవతారను ఎక్కడో పోగొట్టుకున్నానేమో వృషాలి. నన్ను క్షమించు వృషాలి. అనుజ్ఞనివ్వండి మాతా. నీవు మాత్రమే వచ్చావా నన్ను తీసుకువెళ్లేందుకు? కానీ అంతిమ యాత్రలో మాత్రం 5 రావడం అవసరం మిత్రమా. 4 పాడెను మోసేందుకు, ఇంకొకరు అగ్నిని తీసుకుని నడిచేందుకు. వెళ్ళు మిత్రమా. నా భౌతిక కాయాన్ని తీసుకెళ్లేందుకు 4 సైనికుల్ని తీసుకునిరా. ఇంకా మన సైన్యంలో ఎవరైనా సైనికులు జీవించి ఉంటే. మిత్రమా, ఎందుకు ఈ నిస్సహాయత? నీవేమీ మృతి చెందలేదు మిత్రమా, నీవేమీ మృతి చెందలేదు. ఎప్పుడో నేను మరణించాను మిత్రమా. పరాజయానికున్న ఇంకొక పేరు మృత్యువు మిత్రమా. కర్ణుడు మరణించగానే నా పరాజయం నిర్ధారణ అయింది. మా సోదరులందరూ మరణించారు. భీష్మ పితామహులు, గురుద్రోణులు, మిత్రుడు కర్ణుడు, జయద్రథ మహారాజు, త్రిగట్ట నరేశులు, సుశర్మ, ఈ యోధులందరూ మృతి చెందారు మిత్రమా.
అనేక అక్షౌహిణుల సైన్యం నాశనమయ్యింది. మన పక్షంలో ఇప్పుడు బలం శూన్యం, సామర్థ్యం శూన్యం, ఆశలు శూన్యం, అవకాశాలు శూన్యమైపోయాయి మిత్రమా. ఆ దుష్ట పాండవులు నా స్వప్నాలకు, నా ఆత్మ గౌరవానికి, నా పరువు ప్రతిష్టలకు ఈరోజు అంత్యక్రియలు చేశారు మిత్రమా, అంత్యక్రియలు చేశారు. కేవలం నాకు ఒక్కటే నమ్మకం ఉండేది, మైత్రిలో పూర్తి విశ్వాసం ఉండేది నాకు. ఈరోజు ఆ పాండవులు దానిని నాకు దూరం చేశారు మిత్రమా, దానిని దూరం చేశారు నాకు. మిత్రమా, మనిషి ఎంతకాలం తన ఆశలను అలాగే శ్వాసను నిలుపుకుంటాడు, వానికి పరాజయం ఎప్పటికీ రాదు. ఇప్పటికీ నేను బ్రతికే ఉన్నాను, నీ ముందే ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను మిత్రమా. చివరి వరకు నీ విజయం కోసమే నేను ప్రయత్నిస్తాను. కాదు కాదు, నీవు నన్ను వంచేందుకే వచ్చావు. ఆ కుంతి పుత్రుడు కర్ణుని మాదిరిగా. మిత్రమా, ఆ కర్ణుడు కుంతి పుత్రుడైనప్పటికీ వాని సామర్థ్యంపై ఆధారపడి పాండవులతో నేను శత్రుత్వం పెంచుకున్నాను. వాడు నా శత్రువులకు జ్యేష్ఠ సోదరుడు. ఈ సత్యం వానికి ముందే తెలుసు. ఈ కారణంగానే కర్ణుడు యుద్ధంలో పాండవులలో ఎవరిని హతమార్చలేదు. ఎంతటి వంచన, ఎంతటి విశ్వాసఘాతకం! ఆ దుష్ట సోతపుత్రుని నేనే సింహాసనం ఎక్కించాను, అధికారమిచ్చాను, సంపదనిచ్చాను, గౌరవం పొందే అర్హతనిచ్చాను. కానీ వాడు చివరికి నన్ను మోసం చేశాడు. నా పరాజయానికి పథకం వేశాడు, నా శత్రువులతో చేతులు కలిపాడు. నువ్వే మోసం తలపెట్టి వచ్చావు. అయితే నువ్వు నన్ను వధించేందుకే వచ్చావా? మిత్రమా, ఇటువంటి ఆలోచన నీ మనసులోకి ఎలా వచ్చింది? కేవలం నీ కారణంగా నేను నా పితృదేవుని మృత్యువును సహించాను. ఇక ఇప్పుడు నీ కోసం నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికీ నీకు నాపై నమ్మకం లేదా? ఎందుకు మిత్రమా, ఎందుకు? ఇవ్వు, నీవు నీ ప్రాణాలనివ్వు అశ్వత్థామా. కానీ అందువల్ల నాకేమిటి ప్రయోజనం? నీ ప్రాణాలు తీసుకుని నేనేం చేసుకోను? నీ మృత్యువు నాకు నిరర్ధకం మిత్రమా. ఇప్పుడే నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాను. ఈ కురుక్షేత్రాన్నంతా దగ్ధం చేస్తాను, నేను సర్వనాశనం చేస్తాను. వద్దు మిత్రమా, ఇప్పుడు నీ బ్రహ్మాస్త్రము నిరర్ధకమే. కాలం అనుకూలించక, విధి ప్రతికూలమై ఇప్పుడు నా పరాజయానికై పథకం వేస్తోంది. ఆ సర్వేశ్వరుడు కూడా నా పరాజయాన్నే కాంక్షిస్తున్నాడు. కానీ సర్వేశ్వరుని కోరిక నాకు అంగీకారం కాదు. ఆ దుష్ట పాండవుల మృత్యువుకై నేను నిరీక్షిస్తున్నాను. ఇలాగే నిరీక్షిస్తూ ఉంటాను. నీవు వెళ్ళు అశ్వత్థామా. నీవు మీ నగరానికి వెళ్లి రాజ్యం చేసుకో. శకుని మామకు చెప్పు, వారిని గాంధారానికి తిరిగి వెళ్ళమని. నేను గుప్తంగా ఉంటాను. పిశాచాల మాదిరిగా, బ్రహ్మ రాక్షసుల మాదిరిగా ఇటు మరణించలేక అటు జీవించలేక ఉంటాను నేను. నాకు ఆ పాండవుల మృత్యు సమాచారం లభించేంత వరకు నేను నా ప్రాణాలు విడిచిపెట్టను. నేను నా ప్రాణాలు
నేను మనిషిని కాను. నేను భీషణ రాత్రి వచ్చే భయానక స్వప్నాన్ని అశ్వత్థామా. నాకు ఏ అస్తిత్వమూ లేదు. అయినప్పటికీ నేను తప్పక ఆ పాండుపుత్రులకు కంటికి నిద్ర లేకుండా చేస్తాను. నేను నిద్ర లేకుండా చేస్తాను. నీ తపశక్తి నీ నేత్రాలలోనే ఉంది. అట్లున్నారు శకుని మామ. ఈ యుద్ధంలో నేను ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేశాను. అయినా ఇప్పుడు సూర్యుడు అస్తమించాడు. సూర్యుడు అస్తమించిన తరువాత యుద్ధం చేయడం నియమాలకు విరుద్ధం కదా. వాసుదేవా, రణభూమి అనేది యుద్ధానికి వాస్తవిక క్షేత్రంగా ఎప్పుడు మీరు భావించలేదు, నేను భావించలేదు. పదండి, వెళ్ళి యూతమాడుకుందాం. ఒకవేళ మీరు పరాజితులైతే మా దుర్యోధనుని విజయుడిగా ప్రకటించాలి మీరు. కానీ ఒకవేళ నేను పరాజితునైతే దుర్యోధనుని తరపున యుధిష్ఠరుణ్ణి సమ్రాట్టుగా ఒప్పుకుంటాను. ఇతరుల జీవితాలను ద్యూతంలో పణంగా పెట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకునే స్వభావం ఇప్పటికీ మారలేదు శకుని మామ. కానీ మనం పాండవులను పణంగా పెట్టవద్దు, దుర్యోధనుణ్ణి పెట్టవద్దు. ఒకవేళ నేను ఓడినట్లయితే అప్పుడు నేను అగ్నిస్నానం చేస్తాను. కానీ ఒకవేళ మీరు ఓడినట్లయితే అప్పుడు మీరు అగ్నిస్నానం చేయవలసి ఉంటుంది. ఆలోచించుకోండి. ఒకవేళ నేను మరణించినట్లయితే బహుశా పాండవుల మనోధైర్యం సడలిపోవచ్చు. అప్పుడు మీ ప్రియ దుర్యోధనుడు సమ్రాట్టు అయిపోతాడు. నేను మీ పాచికలతో ఆడేందుకు సైతమూ సిద్ధమే. వాటిని మీరు మీ ఆజ్ఞకు దాసులంటారు కదా. నాకు సమ్మతమే. నా పాచికలే నా విధివ్రాతలు వాసుదేవా. జ్ఞాపకం ఉంచుకోండి, ఇవి నేను కోరినట్లు పడతాయి. నేను ఏ అంకె చెబితే ఆ అంకె పడుతుంది. కానీ నా విధి వ్రాతలే మరి నా పాచికలు శకుని మామ. అంకెలు ఈశ్వరేచ్ఛ ప్రకారం పడతాయి, కానీ పాచికలను నేను నా ఇష్టానుసారమే వేస్తాను. మీ ఉద్దేశం? పాచికలు వేయడం కూడా కర్మే శకుని మామ. వేసినప్పుడు పడే అంకె ఆ కర్మ యొక్క ఫలం. మీరు మీ ఫలితాన్ని నియంత్రించాలన్న ప్రయత్నం చేస్తూ వచ్చారు మీ జీవితంలో. కానీ నేను నా కర్మను నా కోరికలకు విడిచిపెడతాను. నేనే నిర్ణయిస్తాను పాచికలు ఎప్పుడు వేయాలో ఎప్పుడు కూడదు. వాసుదేవా, కర్మను మనిషి సదా తన ఇష్టానుసారమే చేస్తాడు. కానీ ఎప్పుడైతే అంకె సరిగ్గా పడుతుందో అప్పుడు మనిషి జీవితంలో గెలుస్తాడు. యథార్థమే. అయితే సరే, ఇప్పుడు నా వంతు ఆట వదిలేస్తున్నాను. మీరు ఆడండి. వాసుదేవా, మీ 4 పావులు ఇంకా ఒక్కడు కూడా ముందుకు వేయలేదు. కానీ నా ఒక పావు తన సగం యాత్రను పూర్తి చేసుకుంది. అయినా మీరు పాచికలు వేయనంటారా? లేదు, మీరు ఆడండి. వాసుదేవుని ఇచ్ఛానుసారమే కానిద్దాం. విధు, చూసారా? ఇప్పుడు నా పావు అదిగో ఆ దుర్గంలోకి వెళ్ళి కూర్చుంటుంది. ఇప్పుడది సురక్షితంగా ఉంటుంది. మిత్రమా దుర్యోధన, బయటికి రా మిత్రమా. నీకు జ్ఞాపకం ఉంది కదా అంగరాజు ఏమన్నాడో? భాగ్యమైన పవనాలైనా ఏ క్షణమైనా తన దిశను మార్చుకోవచ్చు. ఈ కష్ట సమయంలో
మన భాగ్యాన్ని మార్చేందుకు స్వయానా మీ మాట ఇచ్చేశారు. మహారాణి గాంధారి జీవన పర్యంతం చేసిన తపఫలంతో నిన్ను వజ్రకాయునిగా మార్చేందుకు విచ్చేశారు. గాంధారరాజు సందేశమిది. సత్వరమే నీవు పూర్తిగా వస్త్రహీనుడవై మీ మాత ముందుకు వెళ్ళి నీవు నిలబడాలి. వారు తమ కళ్ళగంతలు తొలగించి నీ శరీరంలోని ఏ భాగాన్ని చూస్తే అది వజ్రంగా మారుతుంది మిత్రమా. మళ్ళీ 12. మనిషి తన కర్మ ఫలితాన్ని సదా నియంత్రించాలని ప్రయత్నిస్తుంటాడు. తన కర్మల ఫలితాన్ని తన ఇష్టానుసారమే పొందాలని ప్రయత్నిస్తాడు. కాని పాచికలు చేతికి వచ్చినప్పుడు జూదగాడు ఆడకుండా ఉండలేకపోతాడు. వాడు ఇది అర్థం చేసుకోలేడు. తాను పాచికలను బంధించలేదని, పాచికలే తనను బంధించాయని. జీవితంలో మనిషి ఎప్పుడూ ఇదే ఆలోచిస్తుంటాడు. తనకు తన కర్మలకు తగిన ఫలితం లభిస్తుందా లేదా అని. కానీ ఇది ఆలోచించడు శకుని మామ. కర్మను చేసేందుకు ఇది ఉచిత సమయమా కాదా అనేది. సత్వరమే నీవు పూర్తిగా వస్త్రహీనుడవై మీ మాత ముందుకు వెళ్ళి నీవు నిలబడాలి. వారు తమ కళ్ళగంతలు తొలగించి నీ శరీరంలోని ఏ భాగాన్ని చూస్తే అది వజ్రంగా మారుతుంది మిత్రమా. బావా దుర్యోధన, బావా ఇది స్నానం చేసే సమయం కాదు కదా. మీకిది సన్యసించవలసిన సమయమే. నీవిక్కడేం చేస్తున్నావు వాసుదేవా? నేను పూజ కోసం దర్భలు తేవాలని వచ్చాను. మిమ్మల్ని చూశాక ఆలోచనలో పడిపోయాను. వస్త్రాలు కొంతమందికి సిగ్గుచాటుగా ఉంటాయి, ఇంకొందరు వ్యక్తులకు గౌరవాన్నిస్తాయి. కొందరు వ్యక్తులకు అహంకారాన్నిస్తే ఇక మరికొందరు వ్యక్తులకు బంధనాలవుతాయి. ఇప్పుడు మీరు దేనిని త్యజిస్తున్నారు? ఆడండి శకుని మామ. మళ్ళీ 12. చూశారా వాసుదేవా, నేను మీతో ముందే చెప్పాను, నా పాచికలు నా ఇష్టానుసారంగా ఫలితాన్ని ఇస్తాయి అని. కనుక మీ కర్మ సిద్ధాంతాల గురించి నేను ఆలోచించవలసిన అవసరం లేదు. మనిషి విజయోత్సాహంలో ఉన్నప్పుడు ఈ విధంగానే ఆలోచిస్తుంటాడు. ఈ కారణంగానే వాని వైఫల్యం గురించిన ప్రథమ సమాచారం లభించగానే వాడు మందిరానికి పరుగు తీస్తాడు. అప్పుడు మళ్ళీ సాఫల్యం లభించగానే వానిలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. వాస్తవానికి పూర్తి విశ్వాసం తన మీద లేదు, ఈశ్వరుని మీద లేదు. వాడు పరుగులు తీస్తుంటాడు. గాంధారం నుండి హస్తినాపురికి, హస్తినాపురి నుండి ద్వారకకు, ద్వారక నుండి మగధకు పాచికలు వేస్తూనే ఉంటాడు. తను గెలుస్తున్నానని వాడు అనుకుంటాడు. కాని జీవితమంటే ద్యూత సభ కాదు కదా శకుని మామ. కేవలం మన ముందు కూర్చున్న వ్యక్తే ఆడేందుకు. మన ముందు కూర్చున్న వ్యక్తే కాక మన కనుచూపు మేరకు ఆవల ఎందరో ఉండి తమ తమ ఆటలు ఆడుతుంటారు. వారి పరిణామం కూడా మన మీద పడుతుంది. అవునా శకుని మామ? కనుకనే నేను పరిణామం మీద కాక కర్మపై అధికారం ఉంచేందుకు ప్రయత్నిస్తుంటాను. వాసుదేవా, వెళ్ళిక్కడి నుంచి. ఈ రోజు నీవు నా మార్గాన్ని నిరోధించలేవు. వెళ్ళు. ఎవరు ఇంకొకరి మార్గాన్ని ఎన్నటికీ నిరోధించలేరు బావా. అన్యథా కురుక్షేత్రంలో ఇంతటి సంహారం జరిగి ఉండేది కాదు. మీరు నన్ను విశ్వసించండి బావా. ఎప్పుడూ నేను ఎవరి మార్గాన్ని నిరోధించను. కేవలం సలహా ఇస్తాను, నా శక్తి వంచన లేకుండా. అయితే వినేవారు తమ ధర్మాన్ని అనుసరించి అర్థం చేసుకుంటారు. ధర్మమనే మాట మీ నోట అపశబ్దం అనిపిస్తోంది వాసుదేవా. నన్ను పరాజితుణ్ణి చేసేందుకు నీవు ఎంతటి వంచన చేశావో నాకు తెలుసు వాసుదేవా. అవశ్యం. అయినా మీకు ముందే చెప్పాను, ఈ యుద్ధంలో వంచన అవశ్యం జరుగుతుందని. అది ఇరుపక్షాలలోనూ జరుగుతుందని. కానీ మీ పరాజయానికి కారణం వాస్తవానికి నేను కాను, స్వయాన తమరే. తమరు పరిస్థితి గురించి పూర్తిగా ఆలోచించకుండా పనులు చేస్తుంటారు. అందులో నా దోషమేమీ లేదు. ఎలాగంటే ఈరోజు తమరు మీ మాత సమక్షానికి పూర్తిగా దిగంబరులై వెళుతున్నారు, శరీరాన్ని వజ్రంగా మార్చుకునేందుకు. నీకెలా తెలిసింది వాసుదేవా? నేను కూడా కొన్ని శాస్త్రాలు పఠించాను బావా. అందుకే నాకు తెలుసు
తపఫలాన్ని ఇంకొకరికి రక్షణార్థం దానంగా ఇవ్వవచ్చునని. నేను మాత గాంధారి కురుక్షేత్రానికి రావడం కూడా చూశాను. అయినా మీరు ఈ రక్షణను మీ మాత నుండి యుద్ధానికి ముందే ఎందుకు పొందలేదు? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తోంది నా మనసు. నాడు పొందకపోతే నేను నేడు పొందుతాను. పొంది ఆ దుష్ట పాండవులను రేపు వధిస్తాను నేను. నిజమా? ఇంతకు ముందే మీకు చెప్పాను కదా, తమరు పరిస్థితి గురించి పూర్తిగా ఆలోచించరని. కనుక విజయావకాశం మీకు పరాజయమనే పరిణామాన్ని ఇస్తుంటుంది. అంతిమ నిర్ణయం ఇక తమరిదే. వెళ్ళండి వెళ్ళండి, మరి నేను వెళ్ళొస్తాను. ఏమన్నా వాసుదేవా? మీరు ఇంతగా కోరుకుంటున్నారు కనుక చెప్పే వెళతాను. మీరు మీ మాత సమక్షానికి పూర్తిగా దిగంబరులుగా వెళుతున్నారు. కానీ ధర్మం సంప్రదాయం ఏం చెప్తున్నాయంటే, ఒక యువకుడు తన మాత సమక్షంలో నగ్నంగా ఉంటే ఏ విధంగా చూసినా వానికి మాతృహత్యా పాతకం అంటుతుందని. అయినా ఇది అంత సవ్యమైన కార్యమూ కాదు. ఇంతటి మహాపాపం అవశ్యం పరాజయానికి కారణంగా మారవచ్చు. ఆలోచించుకోండి. గదా యుద్ధంలో నడుము క్రింది భాగాన దాడి చేయడం నియమాలకు విరుద్ధం. ఒకవేళ నా నడుము క్రింది భాగం వజ్రము కాకపోయినా ఏమీ ప్రమాదం లేదు. కానీ నా మిగిలిన శరీరమంతా వజ్రకాయంగా మారుతుంది కదా. అది తమరే నిర్ణయించుకోండి బావా. ఇక నేను వెళ్ళొస్తాను. ఆడండి శకుని మామ, మీకు ఇంకొక ఆటను విడిచిపెడుతున్నాను. మీరు ఒక్కసారి కూడా పాచికలు వేయలేదు వాసుదేవా, కనుక అగ్ని స్నానం చేయవలసి వస్తుంది. ఇది మీకు గుర్తుంది కదా. నిజంగా పరాజితుణ్ణి అయితే నేను అగ్ని స్నానం అవశ్యం చేస్తాను. కానీ ఒక ఆటను వదులుకోవడం పరాజయమని నేను అనుకోను శకుని మామ. ఆడండి. మీరు ఆడుతున్న ఈ తీరును నేను అర్థం చేసుకోలేకపోతున్నాను వాసుదేవా. మీరు నా తీరును ఏనాడు అర్థం చేసుకోగలిగారు శకుని మామ? ఇలా మీరు పదే పదే నన్ను పరాజితుణ్ణి చేస్తుంటారు కృష్ణ. ఎవరు కేవలం గెలిచేందుకే ఆడుతుంటారో వారికి విజయం పరాజయం రెండూ లభిస్తాయి. నేను ఎప్పుడూ లీలలు చేస్తుంటాను. లీలలంటే అర్థం తెలుసు కదా మీకు. విజయానికై మోహం అనేది లేకుండా, పరాజయం అంటే భయం లేకుండా, కేవలం జీవితాన్ని ఆనందించడం. ఇంతకన్నా వేరొకటి కాదు. అసత్యం మాట్లాడకు కృష్ణ. నిజంగా నీకు పాండవుల విజయానికై మోహం లేదా? లేదు, ఏమాత్రమూ లేదు. ఒక పాత్రలో ధాన్యం గింజలు నింపుతున్న సమయంలో గృహిణులు ఆ పాత్రను కుదుపుతుంటారు. ధాన్యం గింజలు తమ తమ స్థానాలకు చేరుకుంటాయి. ఏ ధాన్యం గింజ కూరుకుపోతుందో, ఏ ధాన్యం గింజ పైనే ఉంటుందో వాటిలో ఏ అంతరమూ ఉండదు. ఎందుకంటే చివరికి ఆ గింజలన్నీ భోజనంగానే మారాలి. కాలం నేడు సమాజాన్ని అతలాకుతలం చేస్తోంది. మనుషులు అనే గింజలు తమ తమ స్థానాలకు చేరుకుంటారు. అధర్మం ఏ మనుషులనైతే పైకి తీసుకువస్తుందో కాలం ముందుగా వారినే భక్షిస్తుంది. ధర్మం కొందరు మనుషులను రక్షిస్తుంది కనుక వారి భక్షణ తర్వాత జరుగుతుంది. కాలగర్భంలో ఏదో రోజు అందరూ కరిగిపోవలసిందే. కానీ ముఖ్యమైనది ఒక్కటే. అది ఎప్పుడు, ఏ విధంగా అనేది. నాకు ఎవరి పట్ల మోహం లేదు. కేవలం ధర్మం గెలుస్తుందన్న విశ్వాసం ఉంది. రేపు ఉదయాన నా మేనల్లుడు దుర్యోధనుడు పంచపాండవులను అవశ్యం వధిస్తాడు. తమరు అగ్ని స్నానం చేయవలసి ఉంటుంది. అటు పిమ్మట నాకు విజయం చేకూరుతుంది. అప్పుడు నా మాటలే ధర్మం అనిపించుకుంటాయి. శకుని మామా. వాసుదేవా, అయితే మీకు పూర్తి విశ్వాసముందా బావ దుర్యోధనుడు వజ్రకాయుడై తిరిగి వస్తాడని? లేకపోతే వాని శరీరంలో ఏదైనా భాగం బలహీనంగా ఉండిపోతుందా? కూర్చోండి శకుని మామ. ద్యూతాన్ని మధ్యలో ఆపి వెళ్ళిపోతే మీరు అగ్ని స్నానం చేయవలసి వస్తుంది. దూర్తుడా, కపటి, పంచకుడా, ఇప్పుడు మళ్ళీ ఏం మాయ చేశావు దుష్టుడా నీవు? మీ ప్రియ దుర్యోధనునికి నేను ఒక్క సలహా ఇచ్చాను. ఒక యువకుడు తన మాత సమక్షానికి పూర్తి దిగంబరుడై వెళ్లడం అనేది సవ్యమైన కార్యము కాదని, పాపం చుట్టుకుంటుందని.
శకుని మామ, నేను ఒక్కసారి కూడా పాచికలు వేయలేదు. అయితే మీరు ఓటమిని అంగీకరిస్తున్నారా? ధూర్తుడా, కపటి, వాసుదేవా, మేనలుడా, 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 దుర్యోధన, మేనలుడా, దుర్యోధన. మాతా, పుత్రా, నా తపఫలం నిన్ను రక్షిస్తుంది. మేనలుడా, దుర్యోధన, మేనలుడా, నా మేనలుడు దుర్యోధనుడు ఎక్కడున్నా అశ్వత్థామా? మహారాణి గాంధారి శిబిరానికి వెళ్ళారు. అనర్థం జరిగిపోయింది అశ్వత్థామా. మీరు వాని వెంట ఉండడం చాలా అవసరం. మేనలుడా, దుర్యోధన, దుర్యోధన! మేనలుడా, 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 దుర్యోధన, మేనలుడా. గంధరాజా, దుర్యోధనుడు వజ్రకాయుడు కావడం వల్ల వారి ప్రాణాలకు సంకటం రాదు కదా? కాదు, ఈ బాధను సహించగలిగే శక్తి ఉంది మా మేనలుడికి. కానీ నాకు బాధగా ఉంది. ఇంతటి బాధను అనుభవించినప్పటికీ వీని ప్రాణ సంకటం తొలగిపోలేదు. వీనికి ప్రాణ సంకటం తొలగలేదా? ఏమిటి మీరంటున్నది సోదరా? అవునమ్మా గాంధారి, అరిటాకుడు నడుముపై కట్టుకున్నందువలన శరీరంలో కొంత భాగం బలహీనంగా ఉండిపోయింది. మీరు మా మేనలుడికి పూర్తి దిగంబరంగా వెళ్ళమని చెప్పలేదా? నేను చెప్పాను గంధరాజా, కానీ ఎందుకు ఇలా జరిగిందో, ఎందుకు ఇలా నడుముకు అరిటాకులు చుట్టుకున్నాడు? ఇది అవశ్యం ఆ దుర్తుడు గొల్లవాడు చేసిన మోసం. నా మేనలుడి మనస్సులో ఏదో సందేహం పుట్టించి ఉంటాడు. వాడు రేపు అవశ్యం ఏదో వంచన చేస్తాడు. చూడండి